నిన్న విడుదలైన మత్తువదలరా 2 సినిమా చూసిన ప్రేక్షకులందరూ యునానిమస్గా చెబుతున్న ఏకైక పేరు సత్య. ఎప్పుడు అమృతం సీరియల్తో కెరీర్ని మొదలుపెట్టిన సత్యకు మొదట అంతగా గుర్తింపు దొరకలేదు. అనంతరం మధ్యలో నిన్నిలా, రంగబలి, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో విశేషంగా ఆకట్టుకుని తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. ఇక నిన్నటి నుండి సత్య పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ముఖ్యంగా సినిమాలోని 16 ఏళ్ల వయసు పాటలో సత్య డ్యాన్స్కు బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక సినిమాలో చాలా మైనస్లుండగా వాటన్నింటినీ సత్య ఒక్కడే బ్యాలెన్స్ చేశాడు. జనాలు సత్యను నవతరం కామెడీ కింగ్ అని పేర్కొనటం మొదలుపెట్టారు. నిజానికి సత్య కెరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. గబ్బర్ సింగ్లో అయితే పవన్ కళ్యాణ్కు టీ ఇచ్చే సీన్లో కనీసం గుర్తుపట్టలేని రోల్ ప్లే చేశాడు. అలాగని సత్యకు అవకాశాలు దొరక్క కాదు, గత 15 ఏళ్లలో సత్య దాదాపుగా 100కు పైగా సినిమాలు చేశాడు. అయితే అతడిలోని కామెడీ టైమింగ్ను ఎలివేట్ చేసే పాత్రలు సరిగ్గా ఇవ్వలేదు. అందువల్ల చాన్నాళ్లు సత్య ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లా మిగిలిపోయాడు. అలాంటి సత్య ఇప్పుడు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటం, స్టార్ కమేడియన్గా ఎదగటం అనేది హర్షణీయం. ఇప్పటికైనా మన దర్శకులు సత్య కామెడీ టైమింగ్ను సరిగ్గా వినియోగించుకొని సత్య కామెడీ కింగ్లా ఎదగటంలో దోహదపడతారని కోరుకుందాం. ఇకపోతే సత్య తన సహచర కమేడియన్లు సప్తగిరిలాగా హీరో అవటం కోసం కమేడియన్ రోల్స్ను పక్కన పెట్టకుండా ఉంటే తప్పకుండా స్టార్ కమేడియన్గా ఎదుగుతాడు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో సత్య కామెడీ టైమింగ్ను బీట్ చేసే కమేడియన్ తెలుగులో లేడు కాబట్టి.